ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఓనర్కి అన్ని ఎక్స్పెన్సెస్ తర్వాత ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుసా? అది కనుక్కుందామని రీసెర్చ్ చేస్తూ నేను మా వాడు సిఎంఎస్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసే ఛార్జ్బెడ్ అనే కంపెనీకి వెళ్ళాం. యాక్చువల్లీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లో మనకి మెయిన్గా 3 ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఫస్ట్లీ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. ఈవీ ఇన్ఫ్రాని సపోర్ట్ చేయడానికి ప్రెజెంట్లీ గవర్నమెంట్ మనకి ఎలక్ట్రిసిటీని 6 రూపీస్ పర్ యూనిట్ ఇస్తుంది. సెకండ్లీ సాఫ్ట్వేర్ ఛార్జెస్, ఛార్జర్ మానిటరింగ్, పేమెంట్ గేట్వేస్, రోమింగ్ కనెక్టివిటీ కోసం యావరేజ్గా 1 రూపీ పర్ యూనిట్ ఛార్జ్ చేస్తున్నారు. థర్డ్, ఏఎంసీ ఆర్ ఎక్స్టెండెడ్ వారంటీ. చార్జర్ కంపెనీస్ మనకిచ్చిన 2 to 3 years వారంటీ తర్వాత ఏఎంసీ లేదా ఎక్స్టెండెడ్ వారంటీ కోసం చార్జర్ కాస్ట్ మీద 6 to 8% ఛార్జ్ చేస్తారు. ఇదిలా ఉంటే ఇప్పుడున్న మార్కెట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కస్టమర్తో 25 to 26 రూపీస్ పర్ యూనిట్ ఛార్జ్ చేస్తున్నాయి. సో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 6 రూపీస్, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ 1 రూపీ, చార్జర్ వారంటీ, పేమెంట్ గేట్వే చార్జెస్ అండ్ అదర్ మెయింటెనెన్స్ కి ఒక 2 to 3 రూపీస్ పర్ యూనిట్ తీసేస్తే పర్ యూనిట్ కి మనకి 14 to 16 రూపీస్ వరకు ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కి ఏ చార్జెస్ పెట్టుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఎన్ని ఇయర్స్ లో ప్రాఫిట్ చూడొచ్చు అని తెలుసుకోవాలనుకుంటే ప్రాఫిట్ అని కమెంట్ చేయండి. విల్ సెండ్ PDF.